ఉర్మిళకి పెళ్ళయి చాలా సంవత్సరాలు గడిశాయి. తను ఎప్పటినుంచైతే పెళ్లి చేసుకుని వచ్చిందో అప్పటినుంచి మట్టి పొయ్యి మీదే వంట చేస్తుంది. అందుకే వంట చేయడంలో ఆమెకు అప్పుడప్పుడు చాలా ఆలస్యమయ్యేది. అరే ఉరుములా ఎక్కడున్నావు? ఎప్పటి నుంచి నిన్ను వెతుకు. నా డబ్బా ఇస్తే నేను పనిలోకి వెళ్ళిపోతాను. నేను పనికి వెళ్ళకపోతే నువ్వే అంటావు సాయంత్రం వంటకి కాయగూరలు లేవని. ఎప్పుడు చూసినా తొందర పెడుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పాను నాకు ఒక గ్యాస్ స్టవ్ కొనిమ్మని. ఎవరైనా నా మాట విన్నారా? నా జీవితం అంతా ఈ పొయ్యి ఊదడంలోనే గడిచిపోతుందేమో అనిపిస్తుంది. నా జీవితంలో ఇంత పేదరికం ఎందుకు రాసి పెట్టుందో. ఒక గ్యాస్ పొయ్యి కూడా కొనుక్కోలేకపోతున్నాం. కోడల మట్టి పొయ్యి మీద చేసిన రొట్టె చాలా లాభకరం. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? అత్తయ్య, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఆరోగ్య సంగతి వేరు. ఇది 21వ శతాబ్దం నడుస్తుంది. ఇరుగు పొరుగు అందరూ గ్యాస్ పొయ్యి కొనేసుకున్నారు అత్తయ్య. అందరింట్లో గ్యాస్ పొయ్యి ఉంది, ఒక్క మనిల్లు తప్ప. కొంచెం చెయ్యా నువ్వు, నీకు కొనిస్తాను. ఇప్పుడు డబ్బులు లేవు, నీకు అన్నీ తెలుసు కదా. అంతా తెలిసి కూడా ఏం అర్థం చేసుకోదు. మొగుడికి డబ్బా ఇచ్చే టైం అవుతుంటే ఇది రోజు ఇదే పాట పాడుతూ ఉంటుంది. గ్యాస్ పొయ్యి కొనండి, గ్యాస్ పొయ్యి కొనండి. అరే తీసుకుందాం డబ్బులున్నప్పుడు. ఇప్పుడైతే ఏదో ఒకలాగా పని అవుతుంది కదా. ఉర్మిళ చాలా చింతిస్తూ ఉండేది. అటు అత్త ఇటు భర్త ఇద్దరూ మాట వినేవారు కాదు. పాపం ఇన్ని సంవత్సరాలుగా చెప్తుంది, గ్యాస్ పొయ్యి కొనండి, ఈ పొయ్యి మీద వంట చేయడం చాలా కష్టంగా ఉంది అని. కానీ ఇద్దరూ ఆమె మాటని పట్టించుకునేవారే కాదు. ఉర్మిళ పాత స్నేహితురాలు ఆ ఊర్లోనే నివసించేది. ఉర్మిళ అప్పుడప్పుడు ఆమెని కలవడానికి ఆమె ఇంటికి వెళ్తుండేది. అరే ఉర్మిళ, చాలా రోజుల తర్వాత వచ్చావు. రా రా కూర్చో, నీకోసం కొంచెం టీ చేసి తెస్తాను. నువ్వు గ్యాస్ స్టవ్ కొనుక్కున్నావా? అవును, 3 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను. తెలుసా ఎంత సులభంగా వంట అవుతుందో? వెంటనే వంట అయిపోతుంది. ఇంకెంతకాలం ఆ పొయ్యి మీద అలా వంట చేస్తావు? నువ్వు కూడా వీలైతే ఒక గ్యాస్ పొయ్యి కొనేసుకో. ఎప్పటినుంచో చెప్తున్నాను తీసుకోమని, కానీ ఇంట్లో నా మాట ఎవరు వింటారు? నువ్వంటే మీ ఆయనకు ఒక మాట చెప్పి గ్యాస్ పొయ్యి కొనేసుకున్నావు. ఇలాంటి పొయ్యిలు వెంటనే కొనుక్కోవడానికి నాకంత అదృష్టం ఎక్కడుంది? నేను వెళ్తాను, నువ్వు కూడా ఎప్పుడైనా రా. వస్తానులే గాని మీ ఇంట్లో చేసిన టీ మట్టి వాసన వస్తుంది. నేను అందుకే మీ ఇంట్లో టీ తాగను. మీ ఇంట్లో త్వరగా గ్యాస్ పొయ్యి వచ్చేస్తే అప్పుడు నేను వచ్చి టీ తాగుతాను. ఏదో నీ నోటి చలవ వల్ల అలా అయితే ఎంత బావును. సరే వెళ్తాను. ఉర్మిళ స్నేహితురాల ఇంటి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా దారిలో ఉర్మిళకు తెలిసిన ఒక ఆవిడ కనిపించారు. ఇంక లాభం లేదు, నేనే ఏదోటి చెయ్యాలి. నా భర్త అయితే అంత ఖరీదు పెట్టి గ్యాస్ పొయ్యి కొనివ్వడు. నేనే డబ్బులు కూడబెట్టాలి. అరే ఉర్మిళ, ఎవరైనా రొట్టెలు చేసేవారుంటే కొంచెం చెప్తావా? నేను పనిలో పెట్టుకుంటాను. నెలకు 2000 ఇస్తాను. 2000? ఈవిడ దగ్గరికి పనిలోకి వెళ్ళి నేను రొట్టెలు చేస్తే ఆ వచ్చిన డబ్బులన్నీ నేను కూడబెట్టవచ్చు. ఏమైంది మౌనంగా ఉన్నావు? అమ్మా, నేను కూడా ఈ మధ్య పనిలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంట్లో పనులన్నీ త్వరగా అయిపోతున్నాయి. మీకు గానీ అభ్యంతరం లేకపోతే నేనొచ్చి రొట్టెలు చేస్తాను. నాకేం అలాంటి అభ్యంతరం లేదు, కానీ ఉదయం 9 గంటలకు రావాలి. సేటు గారు పనిలోకి వెళ్ళిపోతారు. అతనికి రోటీ కూర ఇవ్వాల్సి ఉంటుంది. వస్తావా 9 గంటలకి? అమ్మగారు, వస్తాను నేను. ఉర్మిళకి పని దొరికిందని చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె కష్టపడి పని చేసి 4 డబ్బులు వెనకేసుకుని ఆ డబ్బులతోటి గ్యాస్ పొయ్యి కొనుక్కోవచ్చు. ఆమె ఇంటికి వెళ్ళి ఈ విషయం తన భర్త అత్తతో చెప్తుంది. నువ్వు 9 గంటలకి అమ్మగారింటికి వెళ్తే ఇక్కడ ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? 9 గంటల కంటే మోహన్ పనిలోకి వెళ్తాడు. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి. మరి నేనైతే ఈ వయసులో పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనంతా చేయలేను. మీరు కంగారు పడకండి, నేనే ఇంట్లో పనంతా చేస్తాను. కాస్త త్వరగా లేచి పనులన్నీ చేసుకుని వెళ్తాను. నీ ఇష్టం గాని కొంచెం చూసుకొని పనిచేస్తూ ఉండు. అంత పనిచేసి నువ్వు గాని జబ్బైపోతే నీకు మందులు కొనడానికి కూడా నా దగ్గర అంత డబ్బులు లేవు. ఉర్మిళ ఏమనకుండా మౌనంగా ఉండిపోతుంది. మరుసటి రోజు ఉర్మిళ తెల్లవారు 4 గంటలకు లేచి ఇంట్లో పనంతా కూడా పూర్తి చేస్తుంది. నీళ్లు పట్టి ఇల్లు శుభ్రం చేసి వంట చేసి ఇంట్లో ఉన్న మిగతా పనంతా కూడా చేసుకొని కరెక్ట్గా 9 గంటలకి అమ్మగారింటికి వెళ్తుంది. ఆ ఇంట్లో వంటది చేసి తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి రోటీ కూర కూడా చేసి వాళ్ళ ఇంటికి చేరుకునేది. ఆమె ఒక గ్యాస్ పొయ్యి కొనుక్కోవాలి, అందుకే ఆమె అంత కష్టపడేది. 1 నెల గడిచింది. ఆమెకు రావాల్సిన నెల రోజుల జీతం ఆమె చేతికి వచ్చింది. ఉర్మిళ జీతంను చూసి చాలా సంతోషించింది. ఇంకో నెల 2 నెలలు ఇలాగే కష్టపడితే గ్యాస్ పొయ్యి కొనుక్కోవచ్చని. ఆమె ఇంటికి చేరగానే ఆమె అత్తగారైన సరళ యొక్క ఆరోగ్యం సడన్ గా క్షీణించడం చూసింది. ఏమైంది అత్తయ్యకు? ఏమో ఊపిరి ఆడట్లేదు అంటున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. నేను కూడా వస్తాను పద, నువ్వేం కంగారు పడుకో, అంతా బానే అవుతుంది.
మోహన్ మరియు ఉర్మిళ సరళను డాక్టర్ తీసుకెళ్తారు. చలికాలం వచ్చేసింది కదా, అందుకే ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇదిగో మందులు రాస్తున్నాను. ఇంజెక్షన్ వేశాను కాబట్టి అంతా నయమవుతుంది. ఊపిరి కూడా అందుతుంది. ఎంతయింది డాక్టర్ గారు? బయట మందులు కొంచెం రాశాను. దాంతోపాటుగా నా ఫీజు అన్ని కలిపి 800 అయింది. 800? మోహన్ తన జోబులో చేపెడతాడు. అతనికి 300 దొరుకుతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవే. డాక్టర్ గారికి ఫీ కూడా ఇవ్వాలి. మందులు ఎలా కొంటాను? బాధపడుకో, ఈరోజే నాకు జీతం వచ్చింది. ఇదిగో 2000 ఉంచుకో. అత్తమ్మకి మందులు మిగతా ఛార్జీలకు కూడా పనికొస్తాయి. కానీ ఉర్మిళ, ఈ డబ్బులు గ్యాస్ పోయి కొనుక్కుందామని కదా తెచ్చుకున్నావు. నువ్వు నాకు చెప్పావు. చూడండి, అత్తమ్మ ఆరోగ్యం ముఖ్యం. గ్యాస్ పోయిదేముంది, కొన్ని నెలల తర్వాతైనా కొనుక్కోవచ్చు. అత్తమ్మ ఆరోగ్యం ముఖ్యం. వెళ్ళి కొంచెం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకురండి. వెళ్ళి కొనండి. నేను ఆమె కోసం మంచిగా వంట చేస్తాను. కోడలు అన్న మాటలను విని సరళ కంటితడి పెట్టుకుంటుంది. ఆమె ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి ఉర్మిళ లాంటి కోడలు వచ్చింది. కొన్ని రోజులకి సరళ ఆరోగ్యం బాగుపడుతుంది. తన స్వభావాన్ని కూడా మార్చుకుంటుంది. ఉర్మిళ, నువ్వేం వంట గురించి ఆలోచించుకో. స్నానం చేసి మంచిగా తయారయ్యి పనిలోకి వెళ్ళు. ఇక్కడంతా నేను చూసుకుంటాను. పిల్లల గురించి, మోహన్ గురించి నువ్వేమంత చింతించుకో. నువ్వు కూడా అలసిపోతావు కదా. ఇంట్లో పని చూడాలి, బయట పని చూడాలి. ఏ పనిని చేస్తావు? నేను ఇంట్లోనే ఉంటాను కదా. నేను అన్నీ ఇక్కడ బాగా చూసుకుంటాను. కొంచెం పని చేస్తూ ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వెళ్ళు, నీ ముఖ్యమైన పని ఏమైనా ఉంటే చూసుకో. ఈలోపు నేను నీకేమైనా తినడానికి రెడీ చేస్తాను. అలాగే. మీకు విషయం చెప్పిన అత్తమ్మ, మీరు చాలా మంచివారు. నేనేం కాదమ్మా, నిజం చెప్పాలంటే నువ్వు మంచిదానివి. నువ్వు కూడా ఈ ఇంటి గురించి అంత ఆలోచిస్తావు. నాది కూడా కొంచెం బాధ్యత ఉంది కదా, ఇలాంటి మంచి కోడల్ని బాగా చూసుకోవడానికి. నేను కూడా బాగుండాలి. ఉర్మిళ ఇంకా చాలా ధైర్యం తెచ్చుకొని పనిలోకి వెళ్తుంది. 2-3 నెలల కష్టంతో ఉర్మిళ కష్టపడిన డబ్బులతో గ్యాస్ పొయ్యిని కొనుక్కుంటుంది. కోడల, నువ్వు ఈ గ్యాస్ పొయ్యి కొని చాలా మంచి పని చేశావు. దీని మీద వంట అంతా కూడా వెంటనే అయిపోతుంది. నిజంగా గ్యాస్ పొయ్యి ఎంత సుఖంగా ఉందో. అయితే అమ్మా, నా కోసం వేడివేడి రోటీలు చేసే మరి. ఏదేమైనా గ్యాస్ పొయ్యి చాలా బాగుంది. ఇదంతా మీ వల్ల మరియు దేవుడి ఆశీస్సులతో జరిగింది. వినండి, నేను మిమ్మల్ని అత్తయ్యని ఒక మాట అడగాలనుకుంటున్నాను. నేను ఇంకా అమ్మగారింట్లో పని చేయవచ్చా? నీకంతా బాగుంది అంటే నాకేం అభ్యంతరం లేదు. అవునమ్మా, తప్పకుండా చెయ్యి. మన కాళ్ళ మీద మనం నిలబడడం తప్పేమీ కాదు. నేను విన్నాను, టౌన్లో అయితే మగవాళ్ళకి సరితూగుతూ ఆడవాళ్ళు పనిచేస్తారని. మనమెందుకు వెనకబడి ఉండాలి? నువ్వు బయట పనులు చూసుకో, నేను ఇంట్లో పనులు చూసుకుంటాను. ఇలాగే కలిసిమెలిసి పనిచేసుకోవాలి. ఇంకా నువ్వు పిల్లల్ని స్కూల్లో కూడా జాయిన్ చేయించాలి. బాగా చదివించుకోవాలి. చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి కూడా మన ఇంట్లో ఉంది. వంట చేయడం నాకు భలే సరదాగా అనిపిస్తుంది. అందుకే వంటగదిని నేను పూర్తిగా చూసుకుంటాను. నువ్వు అమ్మగారి వంటగది చూసుకో. భలే అన్నారు అత్తయ్య. అత్తమ్మ మాటలు వింటూ ఉర్మిళ నవ్వుతూ అత్తమ్మని కౌగిలించుకుంటుంది. సుధా మరియు హరీష్ సోన్పూర్ అనే ఒక ఊర్లో ఉండేవారు. హరీష్ ఊర్లో అందరిళ్లలో కూలి పని చేసేవాడు. దాంతో పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కొద్ది నెలలుగా హరీష్కి సరిగ్గా పని దొరకదు. దాంతో వాళ్ళకి డబ్బులు పరేషాన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరోజు సుధా హరీష్తో ఇలా అంటుంది. ఏమండి, ఇంట్లో ఒక్క పావు బియ్యం కూడా లేవు. నేను దాచిన కాస్త డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. మీరు కొంత డబ్బు అప్పు తీసుకురండి. దాంతో కనీసం బియ్యం పప్పైనా కొనుక్కుందాం. నీకు తెలుసు కదా సుధా, ఈ మధ్య పని అస్సలు దొరకట్లేదు. ఒకప్పుడు ఏదో ఒక పని ఉండేది. మీరెందుకు టెన్షన్ పడతారండి? భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోండి. కానీ ఏదో ఒక రోజు ఆయన మన మీద దయ చూపిస్తాడండి. సరిగ్గా చెప్పే సుధా. ఉండు, నేను ఏదైనా పని కోసం బయటికి వెళ్ళొస్తాను. హరీష్ అలా బయటికి బయలుదేరుతుండగానే ఒక పెద్ద కారు వచ్చి వాళ్ళ గుమ్మం ముందు ఆగుతుంది. కారులోంచి ఒక మహిళ ఒక చిన్న బిడ్డనెత్తుకుని మరియు భర్తతో దిగుతుంది. కారు చప్పుడు విని సుధా బయటకొచ్చి చూస్తుంది. సుధా వచ్చి చూసేసరికి ఎదురుగా తన అక్క హారిక ఉంటుంది. హారికక్క, ఏంటిక్కడ? అంతా బానే ఉందా? లేదు సుధా, ఏమీ బాలేదు. 4 రోజుల నుండి చిన్నోడికి ఆరోగ్యం అస్సలు బాలేదు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించాం.
అందరూ ఒకటే అంటున్నారు. వంశ్ని కొద్ది రోజులు ఊరి వాతావరణానికి స్వచ్ఛమైన గాలిలో ఉంచాలని. అప్పుడే వంశీకి పూర్తిగా నయమవుతుందట. అవును సుధా, మన కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఊర్లో ఉంటావు. అందుకే మాకు నువ్వే గుర్తొచ్చావు. మేము కొద్ది రోజులు మా బాబుతో కలిసి ఇక్కడే ఉంటాం. నీకేమీ ఇబ్బంది లేదు కదా? లేదు లేదు బావగారు, ఏంటి అలా అంటున్నారు? అరే, ఇది కూడా మీ ఇల్లే. ఇక్కడ మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అవునన్నయ్య, ఏం పర్లేదు. మన వంశీకి పూర్తిగా బాగయ్యే వరకు మీరు మాతోనే ఉండండి. చూసారా, నేను మీతో అన్నానా? సుధా, హరీష్కి మనం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని. మీరే అనవసరంగా భయపడ్డారు. సుధా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. తను పక్కింట్లోంచి పాలు మరియు చక్కెర అరువు తీసుకుని వారి కోసం టీ పెడుతుంది. ఇక హరీష్ ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుని సరుకులు తీసుకుని రమ్మంటుంది. హరీష్ ఎక్కువ వడ్డీకి ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుంటాడు. వాటితో సరుకులు తెస్తాడు. సుధా అందరికీ వంట చేస్తుంది. తన అక్కాబావలకి కడుపు నిండా భోజనం పెడుతుంది. కానీ వాళ్ళిద్దరూ మాత్రం సగం ఆకలితోనే సరిపెట్టుకుంటారు, దాంతో సరుకులు మిగులుతాయని. ఇక అర్ధరాత్రి అవ్వగానే బాబు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు బాబు, ఏడవద్దు. అరే, ఊరుకో. ఏంటి హారిక, ఏమైంది? బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? వీడికి ఆకలేస్తున్నట్టుందండి. అదేంటంటే వంశీకి పాలు తాగి పడుకునే అలవాటుందిగా. పిల్లలకి పాలు చాలా అవసరం. సుధా, నువ్వు చూసుకోవాలి కదా. అయ్యో, దానిలో సుధా తప్పేమీ లేదు. నేను వీడి కడుపు నిండుగా ఉందనుకున్నాను. పోన్లే సుధా, కొంచెం పాలుంటే తీసుకురా. అయ్యో, పాలేవక్క. సాయంత్రం టీ పెట్టేశాను, అయిపోయాయక్క. అవునా, సరేలే. నేను వీడికి జోలపాడి పడుకోబెట్టేస్తాను. అయ్యో, ఎందుకు? బాబు ఆకలితో పడుకోకూడదు. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి తెస్తాను. హరీష్ షాప్కి వెళ్ళి పాలు తెచ్చి సుధాకిస్తాడు. సుధా ఆ పాలని వేడి చేసి అక్క హారికకిస్తుంది. ఒకరోజు జోరుగా వాన పడుతూ ఉంటుంది. అది చూసి ఆయుష్ ఇలా అంటాడు. అబ్బా, ఈరోజు వేడి వేడి చికెన్ బిర్యానీ తినాలనుంది. ఈ పాటికి నేను సిటీలో ఉంటే కుక్కుకు చెప్తే చేసి పెట్టేవాడు. టెన్షన్ ఎందుకు బావుగారు? మీ కుక్కు లేకపోతే ఏమైంది? ఈ మరదలుందిగా, నేను చేస్తాను. సుధా వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నూనె, మసాలాలు ఏమీ ఉండవు. తను హరీష్కి చెప్తుంది. హరీష్ ఇంకొంచెం డబ్బు అప్పు తెచ్చి దాంతో చికెన్ మరియు మసాలా సామాన్లు ఇంటికి తీసుకెళ్తాడు. దాంతో సుధా చికెన్ బిర్యానీ చేసి అందరికీ పెడుతుంది. 3 రోజుల తర్వాత ఆ జమీందార్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంట్రా హరీష్, అప్పు కోసం మాత్రం నువ్వు ప్రతి వారం వస్తావు, కానీ తిరిగి చెల్లించడానికి మాత్రం నీ మొహం చాటేస్తావు. జమీందార్ గారు, నేను మీకు చెప్పాను కదా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని. కానీ ఇంటికి వచ్చి బంధువుల ముందు గొడవ పెట్టకండి. ఆహా, అప్పు చేసి తెచ్చిన డబ్బుతో బంధువులకి చికెన్లు వండి పెట్టినప్పుడు మాత్రం నీ పరువు పోదు. ఏంట్రా చూస్తారు? వీడి ఇంట్లోంచి సామాన్లన్నీ బయటపడేయండి. అప్పుడే ఆయుష్ వచ్చి, ఆగు, ఎంత ఇవ్వాలి? 20,000. ఇదిగో తీసుకో 30,000. మళ్ళీ ఇటు పక్కకు కూడా రాకో. జమీందారు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయుష్ ఇలా అంటాడు. ఏంటి ఇదంతా? మీరు ఇంత ఇబ్బందులు పడుతూ మాకేమీ చెప్పనే లేదు. అవును సుధా, నేను నీకు అక్కనే కదా. నువ్వు నాకు కూడా ఏమీ చెప్పలేదు. ఇబ్బందులన్నీ ఒక్కదానివే పడుతున్నావా? అక్క, మీరిద్దరూ ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చారు. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఆయనకి ఉద్యోగం లేదక్క. ఎప్పుడైనా కూలి పని వస్తే చేస్తారు, లేదంటే లేదు. అందుకే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇకపై ఉండవులే. హరీష్, నేను ఈ ఊర్లో ఒక హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బయట నుండి వచ్చే టూరిస్టులు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాల్ని చూస్తారు. నువ్వు ఆ హోటల్లో మేనేజర్ పోస్ట్లో పనిచేయాలి. నెలకి 25,000 ఇస్తాను. అది విని సుధా మరియు హరీష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హారిక సుధాని ప్రేమగా హత్తుకుంటుంది. కొద్ది నెలలోనే ఆ ఊర్లో హోటల్ ఓపెన్ అవుతుంది. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి బాగా లాభాలొస్తాయి. ఇప్పుడు హరీష్ మరియు సుధాలు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు. Thanks for watching.